అందరూ అనుకుంటారు పెట్టి చేసుకోవడం అదంతా అనేది అదొక భాగ్యం అంతే. అది అమ్మవారి అంతే. ఆవిడ పట్టుకుని ఇది నా అవస్థ. ఏంట్రా ఇటు తెప్పగానే కరెంట్ వచ్చింది. ఎంత కష్టపడి కాదు మా చెల్లి ఫ్రేమ్ లోకి వచ్చింది కాబట్టి లైట్ వచ్చింది. ఎరా అంతేనా? ఇవేతో బొట్టు పెట్టాలి ఇలాంటి అన్నీ అడుగుతుంటారు అనమాట. మీరు అందరూ అడుగుతారు కదా ఏ హారీ గురించి ఏమి తెలియదు, అసలు ఏ హారీ ఏమీ తెలియదు. మా ఆయన ఎలా వెయిట్ చేస్తారు, ఇది అలా వెయిట్ చేస్తుంది. నా వాయనం పుచ్చుకున్నది ఎవరు? శివ పార్వతులు. ఓ శివ పార్వతులు. వాయనం ఇచ్చింది ఎవరు? అమ్మాయి కలిసి నెక్స్ట్ ఇయర్ నేను అమ్మాయిని ఇచ్చేదాన్ని. సో నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక చిన్న లక్ష్మీదేవిని కనిస్తుంది విష్ణుప్రియ. మాటలన్నీ మింగేసి అప్పుడు నేను కలదు. నాకు ఫ్రెండ్ కావాలి అని చెప్పు. అయాన్స్ ఉన్నాడు కదా సరిపోదు. గర్ల్ ఫ్రెండ్ ఉన్న గర్ల్ ఫ్రెండ్స్ అందరూ సరిపోదు నీకు.
వికారాబాద్లో 2018-19లో అప్రాక్సిమేట్లీ ల్యాండ్ వాల్యూ ఎంత ఉండే 30 లక్షలు 40 లక్షలు ఉండే, ఇప్పుడు సుమారు 2 కోట్లకు వచ్చింది. ఆంధ్ర ఎకానమీ డౌన్ ఉన్నందుకు అక్కడ వాళ్ళు కూడా తెచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు. నవ్వు ఇప్పుడు ఏంది, అక్కడ ఎకనామిక్ కండిషన్స్ మారబోతున్నాయని జనాల ఎక్స్పెక్టేషన్. సో ఇప్పుడు ఇక్కడ పెట్టే వాళ్ళు హైదరాబాద్ నుంచి 30 to 60 కిలోమీటర్స్ 60 to 100 కిలోమీటర్స్ దూరం ఉండే దగ్గర ఇంకా మీకు ఎందుకు అప్రిషియేట్ అవుతుంది?